చర్చు, మసీదు, గుడి ఇలా అన్ని దేవుళ్ళని ఎపిక్యూరస్ అడిగిన ఈ మాట. దేవుడు చెడుని ఆపాలి అనేసి అనుకుంటున్నాడా? కానీ ఆపలేడా? అటైతే అతను సర్వశక్తివంతుడు కాదు. కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పసితనంలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? కాదు, దేవుడు ఆపగలడు. ఆపాలి అనేసి ఇష్టం లేదా? అటైతే అతను క్రూరుడు. మనం ఇన్ని కష్టాల్లో ఉంటే మన కన్నీళ్లు తుడవకుండా దేవుడు ఎందుకింత మౌనంగా ఉన్నాడు? ఆపగలడు, ఆపాలి అనేసి అనుకుంటున్నాడు. మరి ఈ చెడు ఎక్కడి నుండి వస్తుంది? అసలు ఆపలేడా? ఆపాలి అని అనుకోవడం లేదా? మరి ఆయన్ని ఎందుకు దేవుడు అనేసి పిలవాలి, మొక్కాలి? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజనెందుకు చెయ్యాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు.